खास इश्क मोहब्बत बस्ती है मस्तानों की दिल्ली दिल्ली गली है दीवानों की दिल्ली बस्ती है मस्तानों की दिल्ली दिल्ली गली है दीवानों की दिल्ली అండ్ వెల్కమ్ టు ఆస్ట్రిక్స్. బిల్లీ గారు నా ఫ్రేమ్లో ఉన్నారు, కొంచెం సైడ్ ఇవ్వండి. ఏంటి సౌండ్స్ చేస్తున్నారు? ఓకే గైజ్, వెల్కమ్ టు ఆస్ట్రిక్స్ వన్స్ అగైన్. అండ్ గైజ్, నిన్న మేము ఢిల్లీకి వచ్చాం ఫర్ అన్ ఈవెంట్. చాలా పొద్దున్న లేచి వచ్చాం. దాట్స్ వై ఈరోజు చాలా లేట్గా లేచాం. కానీ ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు గో టు ఎక్స్ప్లోర్ ఢిల్లీ. గైజ్, ఈరోజు మేము వరల్డ్ మార్క్ అనే ప్లేస్కి వెళ్తున్నాం. ఇది ఏంటంటే చాలా దగ్గరలో ఉంది హోటల్కి. అండ్ మేము వరల్డ్ మార్క్ అవును, వరల్డ్ మార్క్ లేదు, దుబాయ్ మాల్ లేదు. ఈరోజు అంతా నాకు ఇష్టం ఉన్నట్టు తిరుగుతాం. ఎందుకు లేదు, వరల్డ్ మార్క్ చాలా బాగుంటుంది, దగ్గరలో ఉంది బిల్లి. అది మొత్తం ఇలా ఐటీ ఆఫీసెస్ ఉంటాయి. ఓకే, మధ్యలో ఒక మంచి కమర్షియల్ ప్లేస్, షాపింగ్, ఈటింగ్ కి మంచి టాప్ ఈటరీస్ ఉన్నాయి ఢిల్లీవి అక్కడ. కానీ ఇది నీకు కళ్ళలో చేసుకో. ఇప్పుడు మీ అందరికి ఈ రోజు నాకు ఇష్టం ఉన్నట్టు తిరుగుతాం. అదేంటో చూడండి. హలో, షాపింగ్, స్ట్రీట్ ఫుడ్ లేదు చూడండి. ఇంకా రెచ్చిపోతాను. వన్ డేనే ఉంది గైజ్. ఇప్పుడు నేను ఒక ఇది బాగుంటుంది బిల్లి, ప్లీజ్. ఈ రోజు మొత్తం స్ట్రీట్ ఫుడ్, స్ట్రీట్ షాపింగ్ అండ్ మొత్తం ఇది ఢిల్లీలో ఉన్నాం మనం, దుబాయ్లో లేవు మాల్స్ తిరగడానికి. ఢిల్లీలో నువ్వు తిరగడానికి స్ట్రీట్ ఫుడ్, స్ట్రీట్ షాపింగ్ చాలా చాలా ఉంటది. కానీ ఇప్పుడు ఉన్న టైమ్స్ లో మనం అవన్నీ చేయకూడదు. ఇప్పుడు ఉన్న టైమ్స్ లో అంటే కోవిడ్. మీ కర్ణానిస్ కి అయితే నిజంగా కర్ణానిస్ ఎందుకు మధ్యలో చేసి అన్ని చేస్తారు. మాస్కులు వేసుకోకుండా తిరిగి, మాస్కులు వేసుకోకుండా అని చెప్పకు, లేదంటే ఇప్పటి వరకు కోవిడ్ రాకుండా ఎలా ఉంటుంది? నీకు ఒక్కదాన్ని రాలేదు కానీ పోరా. సో చేసేవన్నీ చేస్తారు. మళ్ళీ మనం ఏదన్నా అడిగితే మాత్రం అవన్నీ అబద్ధాలు నమ్మకండి. లేదంటే ఇప్పుడు వరకు నాకు కూడా రావాలి కదా, నాకు వచ్చింది ఆ కోవిడ్, రాలేదు కదా. ఎందుకంటే ఇండిపెండెన్స్ మనకు రాకముందు నుండి వాళ్ళ సైలెంట్ గా ఉంటుంది. నేను షీట్ మాస్క్ చూపిస్తున్నాను గైస్. డర్మాకోది కొత్త షీట్ మాస్క్ లాంచ్ అయింది. ఇందులో నేను ఒకటి ఇప్పుడు రాసుకుంటాను. ఐ రియలీ లైక్ ద కొలాజన్ వన్. నేను కొలాజన్ ఇంతకు ముందు ట్రై చేశాను. నిన్న నాకు నిద్ర లేదు, నేను చాలా టైర్డ్ అయిపోయాను. నా స్కిన్ కూడా టైర్డ్ గా ఉంది. ఇప్పుడు ఫేస్ వాష్ చేసి ఫ్రెష్ గా ఉంది. ఇప్పుడు నేను కొలాజన్ అండ్ పెప్టైడ్ షీట్ మాస్క్ పెట్టబోతున్నాను. నేను కూడా పెడతాను. నేను కూడా టైర్డ్ అయ్యాను. నేను కూడా చాలా అవి నావి. 1 సెకండ్, అసలు నువ్వు ఎందుకు పెట్టుకుంటున్నావు నీకు తెలుసా? నువ్వు ఏం పెట్టాలి చెప్పు, నీ స్కిన్ కన్సర్న్ చెప్పు. నా స్కిన్ కన్సర్న్ ఏంటంటే బాగా ఇప్పుడు నేను జర్నీ చేసి వచ్చాను, బాగా టైర్డ్ అయ్యాను, బయట నిన్న తిరిగాను. ఓకే, నువ్వు నిన్న చెక్ ఇన్ అవుతున్నావు కదా, ఇక్కడ చెక్ ఇన్ అవుతుంటే 2 hours నేను లేను. నీకంటే ముందు వరల్డ్ మార్క్ మాల్కి వెళ్ళి చూసి వచ్చాను. చూసారా గైస్, అందుకే వరల్డ్ మార్క్ వద్దు 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 అంటున్నారు. ఎంత నువ్వు బిల్లి, నువ్వు చాలా చీటింగ్ రా ఇది. అంటే అప్పుడప్పుడు చేయాలరా, ఎందుకంటే అలా చేస్తేనే లైఫ్ లో అంటూ ఒక మజా ఉంటుంది. సరే, నీ మజా ఈరోజు నువ్వు చూసుకుని నేను రాను నీతో. సరే, నేను నా మాస్క్ కూడా ఇవ్వండి బిల్లి, ప్లీజ్ బిల్లి. గైస్, ఇందులో ఇంకా 4 ఉన్నాయి. లైక్ నేను కొలాజన్ అండ్ పెప్టైడ్ యూజ్ చేస్తున్నాను, దాని గురించి మీకు చెప్తాను. ఇంకా ఇందులో 4 ఉన్నాయి. సో బిల్లి గారికి ఏమి ఇద్దాం అనేది ఇందులోనే నేను చూడాలి. ఒకటి వచ్చేసి AHA BHA, దీంతో మనకి గ్లోయింగ్ అండ్ క్లియర్ కాంప్లెక్షన్ వస్తుంది. ఇంకొకటి వచ్చేసి కోజిక్ యాసిడ్ అండ్ ఆల్బ్యూటిన్, ఇది పిగ్మెంటేషన్ వాళ్ళకి, ఫర్ డార్క్ స్పాట్స్ అండ్ పిగ్మెంటేషన్. అది నీకు లేదు కాబట్టి ఇది కూడా క్యాన్సిల్. అండ్ ఇది నియాసినమైడ్ షీట్ మాస్క్, ఇది యాక్నే మార్క్స్ కోసం, అది కూడా నీకు లేదు కాబట్టి క్యాన్సిల్. 1% సాలిసిలిక్ యాసిడ్ షీట్ మాస్క్, ఇది యాక్టివ్ యాక్నే కోసం, నీకు లేదు కాబట్టి క్యాన్సిల్. సో నీకు ఇంకా ఏమి దొరకదు. నాకు ఏం లేకపోయినా ఏదో ఒకటి వాడడం నాకు అలవాటు కాబట్టి బిల్లి వాడతాను. బిల్లి అది స్మూత్ అండ్ క్లియర్ స్కిన్, నాకు కావాలి ఇది. ఓకే, ఇది తీసేసుకుంటాను బిల్లి. సరే, నువ్వు స్మూత్ అండ్ క్లియర్ స్కిన్ రాసుకో. నాకైతే మాయిశ్చరైజేషన్ అండ్ హైడ్రేషన్ కావాలి. గైజ్, కొలాజన్ వల్ల ఏమవుతుందో తెలుసా, ఇట్ ఈస్ లైక్
బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ యువర్ స్కిన్ సెల్స్. అందుకే కొలాజన్ ఒక్కోసారి మన ఏజ్ అవుతున్న కొద్దీ కొలాజన్ తగ్గుతూ వస్తుంది 20s నుంచి. ఓకే, సో ఆ టైంలో మనం ఇంటర్నల్గా కొలాజన్ తీసుకుని తర్వాత మన స్కిన్కి కూడా ఫుడ్ లాగా కొలాజన్ ఇస్తే ఇంటర్నల్ది అండ్ ఎక్స్టర్నల్ కేర్ మధ్యలో మీట్ అయితే బెస్ట్ స్కిన్ ఉంటుంది. సో చాలామంది అంటారు కదా ఇవన్నీ రాసుకుంటే ఏమవుతుంది, లోపల నుంచి వాటర్ తాగండి, అది చేయండి, మంచిగా తినండి, బాగుంటుంది అంటే లేదు. బయట ఉన్న స్కిన్ని ఎవరు కేర్ తీసుకుంటారు గైస్, అది కూడా ఇంపార్టెంట్. బయట లేయర్కి మనం ఇస్తున్న కేర్ బయట లేయర్కి మనం ఇస్తున్న కేర్ అండ్ లోపల లేయర్కి మనం ఇస్తున్న కేర్ ఇలా వితౌట్ ఎనీథింగ్ ఇలా మ్యాచ్ అయితే బెస్ట్ స్కిన్ వస్తుంది గైస్. అందుకే ఇప్పుడు నేను వాడబోతున్నాను. అది నేను కూడా వాడదాం అనుకున్నాను. అది అలా అనుకుంటాం అప్పుడప్పుడు. అలా హాఫ్ షీట్ మాస్క్ లేవురా ఇందులో, ఫుల్ ఫేస్ కి సంబంధించిన మాస్క్ ఉన్నాయి, నీకు హాఫ్ ఫేసే లేదు. నా దాడికి కూడా కావాలి. నీ దాడి క్లియర్ దాడినా, నీ దాడి వైట్ అయిపోతుంది. అది ఓన్లీ జోక్, నిజంగా అవ్వదు గైస్. సో గైస్, కొలాజన్ అండ్ పెప్టైడ్స్ ఏం చేస్తుందో ఆగండి చెప్తాను, ఎందుకంటే ఈ బిల్లి గారు మాస్క్ అంతా ఉల్టా పుల్టా వేసేసుకుంటారు. నేను చూపిస్తాను మాస్క్ ఎలా వేసుకోవాలి కరెక్ట్. నాకు నువ్వే చెప్తున్నావు అంటే మాస్క్ ఎలా వేసుకోవాలంటే. బిల్లి చూడు ఎలా స్ట్రగుల్ చేస్తున్నావు, ఎందుకు ఎలా చేస్తున్నావు. ఓకే, ఫస్ట్ మాస్క్ తీయాలి గైస్, తర్వాత మనం చూడాలి ఏ సైడ్ కరెక్ట్ సైడ్. ఓకే, ఇది ఇలా ఓపెన్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఇది ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది, సో ఓపెన్ చేయాలి. ఏం చెప్పాను కదా. ఇప్పుడు అది ఎలా ప్లేస్ చేయాలి విను, హెడ్ మీద ప్లేస్ చేయి ఫస్ట్. అదే ఫస్ట్ కళ్ళు ఇందులో పెట్టేసుకోవాలి. లిప్స్ పౌట్ చేయి. ఇప్పుడు లిప్స్ అందులో ఫిట్ అవుతాయి కరెక్ట్గా. ఇప్పుడు మనం రిలాక్స్ అవ్వచ్చు. అరే రిలాక్స్ అవ్వడం ఏంటి, రెడీ అయ్యి వెళ్ళాలి కదా. అంటే మన స్కిన్ రిలాక్స్. చూడు ఎంత వేస్టేజ్ ఒక షీట్ మాస్క్ దాడి అసలు చిచి. అదే నా ఫేస్ కుంటే మొత్తం ఫేస్ కి యూజ్ అయ్యేది. ఇలా మంచిగా గొంతుకు కూడా పూసుకోండి, హ్యాపీగా చెవులకి అన్నిటికీ పూసుకోండి. అన్నిటికీ పూసుకోవచ్చు, అవును కరెక్ట్. అరే నా షీట్ మాస్క్ ఈరోజు ఓపెన్ అవ్వట్లేదు, నువ్వు మొత్తం డిస్ట్రాక్ట్ చేస్తున్నావు బిల్లి. నౌ ఇట్స్ టైమ్ ఫర్ మై షీట్ మాస్క్. ఫస్ట్ గైస్ ఫోర్ హెడ్ మీద ఇలా సీల్ చేయండి. ఓకే, తర్వాత ఎడ్జ్ ఆఫ్ ద ఫోర్ హెడ్లో ఇలా సీల్ చేసేయండి. ఐస్ దగ్గర ఇలా అనేసి దాన్ని ఫ్లాటన్ అవుట్ చేయండి. లిప్స్ దగ్గరకు వచ్చేసరికి ఇలా పౌట్ చేస్తే మీ లిప్స్ అందులో నుంచి బయటకు వచ్చేస్తాయి. అండ్ దెన్ స్మూత్ ఇట్ ఓవర్ యువర్ నెక్, యువర్ ఫేస్ అండ్ ఎవ్రీ అదర్ ప్లేస్. నేను దీనికంటే చాలా నీట్గా రాస్తాను గైస్. ఇప్పుడు అద్దం లేదు, సో కెమెరా చూసుకుంటూ రాస్తున్నాను కాబట్టి ఇలా వచ్చింది. డోంట్ మైండ్ దాట్. ఎవరికి అర్హత ఉంటుంది తెలుసా షీట్ మాస్క్ పెట్టడానికి? దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళకి. నా షీట్ మాస్క్ది నేను చెప్తాను, నీది నువ్వు చెప్పుకో, చూద్దాం. నేను యూజ్ చేసింది 1% కొలాజన్ అండ్ పెప్టైడ్ షీట్ మాస్క్. సో ఇది మనం ఎందుకు యూజ్ చేస్తాం గైస్? కొలాజన్ నేను మీకు చెప్పాను, ఇట్ ఈస్ లైక్ ద బిల్డింగ్ బ్లాక్ ఫర్ యువర్ స్కిన్. లైక్ మీ సెల్స్, స్కిన్ సెల్స్ ఇలా ఉంటాయి కదా, మంచిగా డెన్స్గా ఉంటాయి. 20s తర్వాత అది కొంచెం లూజన్ అప్ అయిపోయి ఇలా అయిపోతుంది. సో మళ్ళీ మనం దానికి కొలాజన్ ఇస్తే అది ఇలా 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 మళ్ళీ కొంచెం జాయిన్ అయిపోయి టైటన్ అప్ అయిపోతుంది. అండ్ ఇందులో పెప్టైడ్స్ కూడా ఉంది గైస్. సో కొలాజన్ రాస్తే సరిపోదు, ఇప్పుడు చాలా యాక్టివ్స్ ఉంటాయి, దానికి మ్యాచింగ్ యాక్టివ్స్ కాంబినేషన్లో మనం వేసుకుంటే అది ఇది కలిసి మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. సో కొలాజన్ యూజ్ చేసేటప్పుడు పెప్టైడ్స్ యూజ్ చేసామనుకోండి, అది మన స్కిన్లో కొలాజన్ని బాగా అబ్జార్బ్ చేసి దాని బెనిఫిట్స్ని ఇంకా రెట్టింపు చేస్తుంది. ఇంత మంచి తెలుగు వర్డ్ వాడని చూస్తుంది. చాలా తప్పకుండా. సో అది గైస్ కొలాజన్ పెప్టైడ్ షీట్ మాస్క్ గురించి. ఇప్పుడు నువ్వు చెప్పు. ఏహెచ్ఏబిహెచ్ వచ్చేసి ఇందులో 1.5 ఏహెచ్ఏబిహెచ్ షీట్ మాస్క్ ఉంటుంది. తర్వాత ఇది నువ్వు అలా డిస్ట్రాక్ట్, నేను కరెక్ట్గా చెప్తా. అందుకే నీలాంటి వాళ్ళ కోసం డర్మాకో వెబ్సైట్ లో ఒక స్కిన్ అసెస్మెంట్ టెస్ట్ ఉంది. అందులో మన స్కిన్ డీటెయిల్స్ మనం ఫీడ్ చేస్తే వాళ్ళే మనకి ప్రొడక్ట్ సజెస్ట్ చేస్తారు దట్ మన స్కిన్ కి తగ్గట్టు, మన ప్రాబ్లమ్స్, స్కిన్ కన్సర్న్స్ కి తగ్గట్టు ఏమేం ప్రొడక్ట్స్ మనం వాడాలి అని. అది తీసుకో, తర్వాత రా. అది బెస్ట్.
డర్మాకో వాళ్ళ ప్రొడక్ట్స్ అంతా సైంటిఫిక్గా డిజైన్ చేయబడతాయి గైస్ బై డర్మటాలజిస్ట్, సో యూ హ్యావ్ నథింగ్ టు వరీ. వాళ్ళ కొత్త లైన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అన్ని ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ఉన్నాయి. సో ఇఫ్ యూ హ్యావ్ సెన్సిటివ్ స్కిన్ యూ కెన్ సేఫ్లీ గో ఇన్ ఫర్ డర్మాకో. గైస్ 15 minutes అయిపోయింది. నౌ ఇట్ ఇస్ టైమ్ టు రిమూవ్ ద షీట్ మాస్క్. ఇవి సింగిల్ యూజే ఉంటాయి, సో యూ కెన్ జస్ట్ డిస్కార్డ్ ఇట్. అండ్ తీసేసావా? సరే, సెరం ఇలా అబ్జర్వ్ చేసే ఈ స్కిన్లో దీన్ని వాష్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ దీని మీదనే సన్ స్క్రీన్ రాసేసి రెడీ అయిపోయి మనం వెళ్ళిపోవచ్చు. అండ్ నా షీట్ మాస్క్ నేను కొలాజిన్ అండ్ పెప్టైడ్స్తో ఉంది అని చెప్పాను కదా, అది ఇండియాలోనే ఫస్ట్. స్కిన్ చూపిస్తా చూడండి గైస్, నా స్కిన్ అండ్ బిల్లి గారి స్కిన్. అబ్బా నా స్కిన్ చూడండి, మంచిగా మెరుస్తున్నా. అబ్బా సో అలా మన మాస్క్ పెట్టే పద్ధతిలో కూడా ఉంటుంది. ప్లీజ్ నా దగ్గర నేర్చుకుని నా దగ్గర నేర్చుకుని నా దరిగిరి అని చెప్పి మళ్ళీ కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ. సో క్లియర్ అండ్ స్మూత్ స్కిన్ బిల్లి గారికి వచ్చింది, ఎందుకంటే బిల్లి గారు AHA వాడారు అండ్ నేను వాడింది కొలాజిన్ పెప్టైడ్స్, కాబట్టి నాకు మంచి ప్లంప్ అండ్ బౌన్సీ స్కిన్ వచ్చేసింది. చూస్తున్నారా గైస్? చాలా ఫ్రెష్గా ఉందిరా. చాలా ఫ్రెష్గా ఉంది. సో ఇది ఎన్నిసార్లు వాడాలి వీక్లీ? ఇది మనం వీక్లీ 2 అయినా వాడవచ్చు బిల్లి. బాగుంటుంది, మంచి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. అండ్ యూనో వాళ్ళు చెప్పిన ప్రామిస్ చేస్తున్న థింగ్స్ అన్నీ 2 times వాడితేనే మనకు వస్తుంది. అండ్ గైజ్ మీకు 20% డిస్కౌంట్ కావాలంటే మీ www.thedermaco.comకి వెళ్ళి నా కోడ్ యూజ్ చేయండి, విచ్ ఇస్ ASH20. దాంతో మీకు 20% ఆఫ్ వస్తుంది ఆన్ ఆల్ డర్మాకో పర్చేజెస్. అండ్ కావాలంటే మీరు ఇది అమెజాన్, నైకా అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా కొనొచ్చు. సరే కానీ ఇప్పుడు ఫ్రెష్ అయిపోయాం, ఢిల్లీలో ఉన్న స్ట్రీట్స్ అన్ని నీకు తిప్పుతాను. వరల్డ్ మార్క్ కాదు, ఏ మార్క్ కాదు. That's all guys, ఇది నా లుక్ ఫర్ టుడే. నాకు తెలిసి ఈ డ్రెస్ గురించి చాలా మంది అడుగుతారు. ఇది నేను మింత్రాలో తీసుకున్నాను, బ్రాండ్ మ్యాంగో. నేను లింక్ కామెంట్లో వదిలేస్తాను. అండ్ ఆల్సో గైస్ దిస్ బ్యాగ్ ఇస్ ఫ్రమ్ యాక్సెసరైజ్. ఇది నేను లాస్ట్ బాంబే ట్రిప్లో గుర్తుందా, ఎయిర్పోర్ట్లో తీసుకున్నాను, అది ఇది. అండ్ ద మాస్క్ ఈజ్ ఫ్రమ్ ఐ డోంట్ రిమెంబర్, నేను లింక్ వదిలేస్తాను కామెంట్స్లో. అండ్ మై ఫోన్ ఇస్ ఫ్రమ్ దుబాయ్. లెట్స్ గో. చెప్పాలి చెప్పల గురించి చెప్పలేదు. మీ తాత చెప్తాడా చెప్పల గురించి? మా తాత ఎందుకురా, నీ తాత ఉన్నారు కదా చెప్పడానికి. సో ఈ చెప్పల్ చాలా పాతది గా, చాలా మంది దీని గురించి నన్ను అడిగారు. ఇది టెడ్ బేకర్ చెప్పల్స్. ఇది నేను లండన్ ట్రిప్ లో తీసుకున్నాను. ఓకే వెళ్ళి ఇంకా ఎవరు వస్తారు? మీ తాత వస్తారా? పదా తొందరగా. నా డైలాగ్ నాకే తిప్పి కొట్టడం నేర్చుకున్నా. ఓకే బిల్ బాయ్స్, నా లుక్ కూడా చూసుకోండి ఒకసారి. కొత్త ప్యాంటు, కొత్త టీషర్ట్, కొత్త చష్మా, కొత్త టోపీ, బడియా హే. ఢిల్లీకి వచ్చిన వెంటనే ఒక ప్యాట్రియాటిజం వైబ్ ఉంటుంది ఇక్కడ, మిలిటరీ అది ఇది. సో అందుకే ఈ కలర్ కాంబినేషన్. ఎస్. అండ్ పైగా అందులో కెమోఫ్లాజ్ ప్రింట్ కూడా ఉంది కాబట్టి పేట్రియాటిజం ఇలా టపక్తుందిరా అన్నిలో. అది చలో ఇప్పుడు వెళ్దాం పద. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే కుతుబ్ మినార్. బిల్లీ గారే గెలిచారు, ఎందుకంటే చిన్న సెంటిమెంట్తో కొట్టారు. బిల్లీ గారు డాడీ వాళ్ళ పిక్చర్ ఉంది కుతుబ్ మినార్ దగ్గర, సో ఢిల్లీ వరకు వచ్చి అది చూడకుండా వెళ్ళొద్దు అని చెప్పారు. అండ్ అదే పిక్చర్ని రీక్రియేట్ కూడా చేస్తున్నారు కదా బిల్లీ. అవును, చాలా రష్ ఉంది బిల్లీ, నీకు తెలుసు నాకు రష్ ఉంటే ఎలా అనిపిస్తుంది, కానీ ఇట్స్ ఓకే. నీ చిన్నప్పుడు డ్రీమ్ కాబట్టి వెళ్ళిపోదాం, తొందరగా అలా పిక్చర్ తీసుకొని వెళ్ళిపోదాం అంతే. అసలు మేము ఫ్రీ ఎంట్రీ అనుకుని షాన్గా వెళ్ళి ఆ లైన్లో నుంచున్నాం.
కానీ యాక్చువల్లీ ఎంట్రీ టికెట్స్ ఉన్నాయి గైస్. లైన్ చాలా పెద్దగా ఉంది, కానీ ఇక్కడ ఒక దగ్గర స్కాన్ చేసి పే చేసుకోవచ్చు, తొందరగా వెళ్ళిపోవచ్చు. బిల్లి గారు చేస్తున్నారా? ఐ థింక్ మనం ఇట్నుండి వెళ్తే మనకు పిక్చర్స్ బాగా వస్తాయి, ఎందుకంటే అక్కడ జనాలు చాలా ఆల్రెడీ వెళ్ళిపోయి ఉన్నారు. సో మనం ఇటు వెళ్దాం. ఓకే. చూడు, అవి తినడానికి ఇస్తే అవి వస్తున్నాయి. बस्ती है मस्तानों की दिल्ली, दिल्ली गली है दीवानों की दिल्ली. बस्ती है मस्तानों की दिल्ली, दिल्ली गली है दीवानों की दिल्ली. మీలో ఎంతమంది పద్మావత్ చూసారు చెప్పండి. అలావుద్దీన్ ఖిల్జీ ఉన్నాడు కదా అందులో. సో దిస్ ఇస్ ద గ్రేవ్ ఆఫ్ అలావుద్దీన్ ఖిల్జీ. చాలా సింపుల్గా ఉంది. లైక్ యూజువలీ అలా పెద్ద మహారాజాస్ అండ్ పెద్ద ఎంపరర్ ది గ్రేవ్స్ ఎంత ఫ్యాన్సీగా చేస్తారు. మొత్తం అంతా ఏదో గోల్డ్ ప్లేటింగ్, కార్వింగ్, అది ఇది ప్రెషస్ స్టోన్స్. ఇదైతే చాలా సింపుల్గా ఉంది. ఢిల్లీ గారు, మోదీ గారు, పాన్ కా పుజారి, ఏం దొరికింది ఢిల్లీ ఇక్కడ నీకు? సో ఢిల్లీలోనే మషూర్ పాన్ షాప్ ఉంది ఇక్కడ. దాని పేరు పాండేస్ పాన్ షాప్. పెద్ద పెద్ద పొలిటీషియన్స్, మన నరేంద్ర మోదీ గారు కూడా ఇక్కడే తింటారంట. ఇప్పుడు మేము ఏ ప్లేస్కి వెళ్ళినా ఫుడ్ గురించి సర్వే చేస్తే తప్పించి రాదు. ఏ ప్లేస్కి వెళ్ళినా పాన్ గురించి సర్వే చేయట్లేదా? పాన్ అనేది మన ఇండియన్ కల్చర్లోనే ఒక భాగం. తినడం కూడా మంచి కల్చర్లో భాగం. పద. సో ఈ పాన్ షాప్ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పటి వరకు ఇండియాలో ఏ ప్రెసిడెంట్ అయితే ఉన్నారో మొత్తం అందరు ప్రెసిడెంట్స్ రాష్ట్రపతి భవన్లో సప్లై చేస్తారు. అండ్ వీళ్ళ అవుట్లెట్ అందులో కూడా ఉంది రాష్ట్రపతి భవన్లో. అండ్ ఒబామా వచ్చినప్పుడు ఇక్కడ ఆయన ఇచ్చిన పాన్ వచ్చి బటర్ స్కాచ్ పాన్. ఈ బటర్ స్కాచ్ పాన్ ట్రై చేయమన్నారు, స్పెషాలిటీ. అండ్ సచిన్ టెండూల్కర్ ఫేవరెట్ ఉంది. తర్వాత
మన మోదీ గారికి కూడా చాలా ఫేవరెట్ పాన్స్ ఉన్నాయి ఇక్కడ. సో బటర్ స్కాచ్ పాన్ సింగిల్ వైట్ లో తినాలి అని చెప్పారు కాబట్టి वाह अमेन 30 सेकंड के अंदर मुंह में मेल्ट हो जाएगा. ये लीफ हम उड़ीसा से मंगवाते हैं, जगन्नाथ की लीफ कहते हैं. 30 సెకండ్స్ సారీ 30 సెకండ్స్ లో మెల్ట్ అయిపోతుంది. అసలు పాన్ ఎంత జ్యూసీగా ఉందంటే లీవ్స్ వచ్చి ఒరిస్సా జగన్నాథ్ నుండి తెప్పిస్తారంట. సో ఈ ఫ్రూట్స్ చూసారుగా, ఇవన్నీ రియల్ ఫ్రూట్స్. పాన్లో వాడే ప్రతి ఒక్క ఫ్రూట్ ఇది రియల్ ఫ్రూట్. అండ్ ముఖ్యంగా దిస్ ఈస్ టొబాకో ఫ్రీ, నో టొబాకో. प्राइस भी 40 to 100 के बीच में कोई है के 40 to 100. 40 में सादा पान, 50 के फर्स्ट सेकंड थर्ड रो और 100 में वॉफल पान. సో బిల్లి గారు ఏమేమి ఫ్లేవర్స్ తీసుకున్నారంటే 2 మిక్స్ ఫ్రూట్, 1 బటర్ స్కాచ్ అండ్ 2 స్వీట్ పాన్స్. సరిపోతాయా బిల్లి? ఇన్ని చాలు మాకు. చాలా. ఇందులో నేను కూడా తింటాను, నాకు బాగా నచ్చింది. నేను అసలు పాన్స్ తిన్నాను గైస్, కానీ బాగుంది. ఓకే స్ట్రీట్ షాపింగ్ చూద్దామా? నువ్వు అందుకే కదా తెచ్చుకున్నావు, నువ్వే చూసుకో ఏం తీసుకుంటావు. ఏం చూడట్లేదు నువ్వు? అదే చూస్తున్నాను. మర్రా ఓకే ఏమైనా దొరుకుతున్నాయా మీకు? అదే చూస్తున్నాను బిల్లి. భయ్యా ప్రైస్ कैसे दे रहे हैं? 350, 450, 550 सब रेंज का है हमारा. 1550 तक का है. అయితే ఇందులో అన్నిట్లో బటన్స్ ఉన్నాయి, నాకు బటన్స్ లేకుండా కావాలి. సో పద ముందు చూద్దాం. देख भाई एक्सल, इधर दे देख भाई एक्सल. ఈ స్వెట్ షర్ట్ చూడు. वो क्या है? ओ स्वान है ये. देना यार. साइज చాలా చిన్నగా ఉంది. एयरपोर्ट मिल जाएगा 750 रुपये. ये ट्रिपल एक्सल दिखाइयो. वो साइज लेवल आउट होता है यहाँ का. साइज बाई साइज अलग होता है. ब्रांड का साइज अलग होता है. ఎలా ఉంది? కంఫర్ట్ అయితే ఉంది, బాగుంది. గైజ్ ఈ బిల్లి గారు ఏదైనా డిసైడ్ చేయడానికి చాలా టైం తీసుకుంటారు, నాలాగా కాదు. ఇది అసలైన స్ట్రీట్ ఫుడ్ అంటే. चटपटा ఉంది బాగా. పులుపు తినలేరు, కానీ అంత పుల్లగా అయింది. ఓకే రండి. బాగుంది, కానీ ఊరంతా తిరిగి ఢిల్లీకి వచ్చామంటే ఇక్కడ స్పెషల్స్ తినాలి, కానీ నువ్వు మళ్ళీ వచ్చి బిర్యానీ తింటున్నావు. తింటాను, ఎందుకంటే మనం నవాబ్స్ ఫ్యామిలీ కాబట్టి. అచ్చా, చాలా బాగుందా? నిజంగానే బాగుందా? నిజంగా బాగుంది. అండ్ పోర్షన్ కూడా చాలా చిన్నటి బిర్యానీ చూడు. అవును, చాలా చిన్నగా ఉంది. ఓకే బిల్లి, బిర్యానీ తినేసావు. నెక్స్ట్ మనం ఎక్స్ప్లోర్ చేయబోయేది ఏంటి? నెక్స్ట్ బిర్యానీ తినేసాం కాబట్టి ఒక కోల్డ్ కాఫీ కూడా తాగేద్దాం. అండ్ ఇక్కడ ఒక ఫేమస్ కోల్డ్ కాఫీ ఉంది, దాని పేరు ఏంటంటే డిపాల్ కోల్డ్ కాఫీ. చాలా రోజుల నుంచి ఉందంట. ఇప్పుడు మనం వెళ్ళి అది తాగుతాం. అది ఇక్కడ నుంచి దగ్గర ఉంది. తప్పకుండా. Come on, let's go.
यार इनको भी दोनों को गौर से देख लो, देखो कैसे मुंह छुपा के भाग रहे हो, देखो। నువ్వు ఏంట్రా వెళ్ళి అందరినీ గెలుపుతావు? మా ఫ్యామిలీ తిండిపోతుంటే మీ ఫ్యామిలీ ఏంటో? మా ఫ్యామిలీ వచ్చేసి చాలా జనరస్ ఫ్యామిలీ. పాన్బోతు ఫ్యామిలీ. అందులో నేను ఒక్కనే పాల్గొంటు. మోకి ఆలోచిస్తున్నాం అంటే ఆ డిఫాల్ట్స్ మనం అనుకున్నాం కదా, అది చాలా దూరం ఉంది. సో దానికంటే మనము ఇక్కడ ఒక ప్లేస్ దొరికింది, చాలా రష్ ఉంది. ఏం చేసుకుంటున్నాం? నటెలా వాఫల్ ఇక్కడ చాలా బాగుంటుందని విన్నాను, కానీ స్టమక్ ప్లేస్ ఉందో లేదో తెలియదు. బిర్యానీ అయిపోయింది, అక్కడ స్వీట్ పొటాటో అయిపోయింది. ఇప్పుడు కోల్డ్ కాఫీ ఆల్రెడీ ఆర్డర్ చేసాం. ఇది ఏమంటాం, మళ్ళీ పార్సల్ అయినా తీసుకుందామా? హాయ్ మోకి. ఈ కోల్డ్ కాఫీ నేను మన కష్టం ప్రకారంగా కొంచెం తాగేసాను. ఎందుకు అలా చేసావు? ఎలా ఉంది కాఫీ చెప్పు. బాగుంది, రిఫ్రెషింగ్ ఉంది బాబు. బయట యాంగిల్ ఉంటుంది కదా. అవును. గైస్ మీరు చూస్తున్నట్టు ఇది ఫైనల్గా బిల్లి గారు కొనేసుకున్నారు. అండ్ యాక్చువల్గా బాగుంది బిల్లి. బాగుంది. 900. ఉంది కదా మన వీడియో అవును. ఫ్రంట్ నుంచి. అరే అది క్లోజ్ అవుతుంది, తొందరగా రన్నింగ్లో వెళ్ళరా. మన వాఫిల్ సేఫ్గా ఉంది బిల్లి, ఎక్కడికి పోలేదు. హోటల్కి వెళ్ళి వాఫిల్ ఎంజాయ్ చేద్దాం. కమాన్ గైస్, ఇది వచ్చేసి డే 2, కానీ ఐ జస్ట్ కెనాట్ ఫినిష్ దిస్ బ్లాగ్ వితౌట్ షోయింగ్ యూ దిస్ ప్లేస్. ఈ మార్కెట్ పేరు ఖాన్ మార్కెట్. నేను ఇక్కడ ఎంటర్ అవుతున్నానండి. సో చూడండి, ఇక్కడ ఓన్లీ స్ట్రీట్ షాపింగ్ కాదు, చిన్న చిన్న బుటీక్స్, చిన్న చిన్న స్టోర్స్ ఉన్నాయి. లైక్ లెఫ్ట్ సైడ్లో చూడండి, ఇక్కడ ఎంత మంచి మంచి డ్రెస్సెస్ అమ్ముతున్నారు. స్ట్రీట్ షాపింగ్ కానీ కొంచెం క్వాలిటీ మంచి ఉన్న స్ట్రీట్ షాపింగ్. ఇలా మనం లోపలికి వెళ్తూ ఉంటే ఇలాంటి చిన్న చిన్న స్టోర్స్ ప్లస్ నాన్ బ్రాండెడ్ స్టఫ్ కూడా మనకు చాలా దొరుకుతుంది. ఎంటర్ అయ్యాక మార్కెట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లైక్ రైట్ సైడ్లో ఇలా కాన్స్టెంట్గా షాప్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్లో కూడా అంతే. ప్రైసెస్ మామూలు స్ట్రీట్ షాపింగ్ కంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు, బట్ ఇట్స్ టోటలీ వర్త్ ఇట్. ఈ ప్లేస్ బ్యూటీ ఏంటంటే చిన్న చిన్న బుటీక్స్ అండ్ స్ట్రీట్ షాపింగ్తో పాటు ఇలాంటి పెద్ద బ్రాండ్స్ కూడా ఉన్నాయి. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్స్. పేరు వచ్చేసి తోరాని. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఆన్ ఇన్స్టాగ్రామ్. కానీ ఈసారి కొత్తగా టోస్టీ షాపింగ్తో స్టార్ట్ చేస్తున్నాం. మేము ఎప్పుడు ట్రిప్స్కి వెళ్తూ ఉంటే టోస్టీకి పాపం ఏం తీసుకురావట్లేదు. ఇప్పుడు మేడం గారు మంచిగా తినే ఫేజ్లో ఉన్నారు కాబట్టి ఏదైనా స్పెషల్ స్నాక్స్ అండ్ దానికి సంబంధించిన స్పెషల్ టాయ్స్ ఆర్ యూటిలిటీకి ఏదైనా దొరికితే ఇక్కడ చూస్తున్నాం అనమాట. ఈ ప్లేస్ పేరు వచ్చేసి హెడ్స్ అప్ ఫర్ టేల్స్. నాకు తెలిసి ఇది ఆన్లైన్ కూడా ఉంది, చాలా మందికి తెలిసి ఉండొచ్చు. బట్ ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ దట్ దీని మెయిన్ షాప్ వచ్చేసి ఢిల్లీలో, అది నాకు దొరికింది. టోస్టీకి చేయబోయే షాపింగ్ అంతా దాంతోనే అన్బాక్సింగ్ చేపిస్తాను. దానికి ఎంత అర్థం అవుతుందో తెలుసా, ఇది నా వస్తువు, నా కోసం తెచ్చారు అని దాని ఎక్స్ప్రెషన్ చూపిస్తాను. ఆన్ దాట్ నోట్, లెట్ మీ టెల్ యూ ద కలెక్షన్ హియర్ ఇస్ బ్యూటిఫుల్. క్వాలిటీ కానీ కలర్స్ కానీ. సో పిక్డ్ అప్ అ లాట్ ఆఫ్ స్టఫ్ ఫర్ టోస్టీ. తను చాలా హ్యాపీ అవుతుంది. ఇప్పుడు మెయిన్ మార్కెట్ ఎంటర్ అయిపోయి లోపల ఏమేమి ఉందో చూసుకుందాం. షాపింగ్ ప్లాన్స్ అయితే నాకు పెద్దగా లేవు, కానీ మనకు తెలియకుండా కూడా కొన్ని జరిగిపోతాయి కదా ఒక్కొక్కసారి. సో అలాంటి వాటికైతే నేను రెస్పాన్సిబుల్ కాదు. ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్లో నీరజా కలెక్షన్స్ అని ఒక స్టోర్ దొరికింది. అండ్ ద ఫుట్వేర్ ఓవర్ హియర్ జస్ట్ కాట్ మై అటెన్షన్. ఎంత మంచి మంచి కలర్స్లో ఉన్నాయి, పేస్టల్, న్యూడ్స్ అన్ని ట్రైల్ అయితే చేస్తాను గైస్. నచ్చితే బార్గెనింగ్కి వచ్చేద్దాం. నా ఫీట్ కొద్దిగా బ్రాడ్ ఉండడం వల్ల పైగా కొంచెం స్వెల్లింగ్ కూడా అనిపిస్తుంది నాకు. ఇది అస్సలు సెట్ అవ్వట్లేదు. ఆల్దో ఇట్స్ అ వెరీ ప్రిటీ పేర్. లైక్ కాలే కొంచెం పెద్దగా కనిపిస్తుంది కదా, దానికి వేరే మోడల్స్ ఏదైనా చూద్దాం.
300 का 2000 इसका किलो का 4000 भैया थोड़ा डिस्काउंट करके दे दो प्लीज़। कहना नहीं पड़ेगा सर, आपको बिना कहे 300-400 रुपये अपने आप में कम कर और हमारे ऑडियंस आएंगे एस्ट्रिक्स बोल के, वही नहीं सर, उनको बहुत अच्छा ఓకే గారు ఫుల్ హ్యాపీ మూడ్లో ఉన్నాం. నిన్న ఇక్కడ ఎందుకు రాలేదని అనుకుంటున్నాను బాబు. నిన్న వచ్చి ఉంటే కనుక ఈరోజు ఈ స్టాక్ అంతా అయిపోయేది, బతికిపోయాం. చాలా మోకి గారు. చాలా బిజీ. నెక్స్ట్ సైడ్ ఇంకొక క్యూట్ అండ్ సూపర్ కలెక్షన్ దొరికింది ఈ బుటీక్లో గైజ్. ఇదంతా జైపూర్ నుంచి కాటన్ కుర్తీస్ కలెక్షన్, కానీ మినిమల్ వర్క్ ఉంది. ఇట్ మేక్స్ ఇట్ లుక్ ఫెస్టివ్ ఆల్సో, బట్ అట్ ద సేమ్ టైం మరీ జింగ్ బ్యాంగ్ కాకుండా చాలా సోబర్ ఎలిగెంట్, చాలా బాగున్నాయి. ఫ్యాబ్రిక్ కానీ వర్క్ కానీ వర్క్మెన్షిప్ కానీ చాలా బాగుంది. పర్టిక్యులర్లీ ఈ స్టోర్లో నాకు ఈ 2 పీస్ డ్రెస్సెస్ బాగా నచ్చాయి. సో లోపల ఒక స్లీవ్లెస్ లాంగ్ డ్రెస్ ఉంటుంది, దానిపైన జాకెట్ స్టైల్లో వస్తుంది. అండ్ ఐ ఫౌండ్ అ కలర్ విచ్ ఐ లవ్. ఎంత బాగుంది చూడండి. లోపల వైట్ కలర్ డ్రెస్ ఉంది, దాని మీద అంతా చిలుకలు వచ్చాయి. అండ్ దానిపైన ఇలా గ్రీన్ కలర్ జాకెట్ వచ్చింది, దాని మీద మొత్తం అనార్ ప్రింట్ ఉంది. అండ్ ప్రింటెడ్ అంటే మెషిన్ ప్రింట్ అనుకోకండి, ఇవన్నీ హ్యాండ్తో బ్లాక్ ప్రింట్ చేశారు. ఇది ఒక 2 పీస్ సెట్ ఉంది. ఇది డ్రెస్ అండ్ దీని మీద జాకెట్. और इसका क्या है प्राइस? 3400. చాలా బాగుంది కదా గైస్. ఐ జస్ట్ లవ్ హౌ ద కలర్స్ ఆర్ కాంప్లిమెంటింగ్ మీ. ఇది నేను తీసుకుంటానో లేదో నా ఢిల్లీ అన్బాక్సింగ్లో చూడండి. ఇంకా కొన్ని ట్రై చేసి డిసైడ్ చేస్తాను. ఓకే మోకి గారు, నిన్నటి నుండి పానీపూరి అంటున్నా, ఫైనల్గా దొరికింది. ఖాన్ మార్కెట్ కా మషూర్ పానీపూరి यहाँ पर है, देख लो. సూపర్గా కనిపిస్తుంది పానీ. కట్టా మిఠా ఉంటే నీకు ఇష్టం కదా. మీఠా కాదు, ఓన్లీ కట్ట. मैं ही खोज के लाया हूँ ये शॉप. भाई साहब बोलिए. స్పైసీ క్రంచీ. ఇదంతా ఓవర్ యాక్షన్ అని అనుకోకండి. 2 years తర్వాత నేను బండిలో పానీపూరి తింటున్నాను. అసలు ఎలా ఉందో తెలుసా మీకు? కారం కారంగా ఆ పులుపుతనం తగిలితే ఎంత మజా వస్తుంది గైస్. ఇట్స్ లైక్ టచింగ్ హెవెన్ అండ్ కమింగ్ బ్యాక్. నెక్స్ట్ టైం తినాలని చూస్తున్నా అటు ఇటు. మా తల్లి ఇంకా తింటావా? ఏం మజా వచ్చింది బిల్లి గారు. ఇప్పుడు బిల్లి గారు కూడా నన్ను చూసి టెంప్ట్ అయిపోయారు. అయిపోయాను ఘోరంగా. దही वड़ा रेडी అవుతుంది. जी सर, हम एक्चुअली राजस्थान से है. अच्छा, वहाँ से फुल राजस्थान में खा के बहुत आदत हो गया दही वड़ा. भैया पूरा झूठ बोल रही है, हम लोग हैदराबाद से है. मगर हमारे मम्मी पापा మార్వాడి ఫస్ట్ చెప్పు అది ఎలా ఉంది టేస్ట్. అరే నువ్వు ఎప్పుడు తాజ్ మహల్ టీ తాగిన రియాక్షన్ ఇవ్వకు, కొంచెం డిఫరెంట్గా అయితే. చాలా బాగుంది, క్రిస్పీగా ఉంది. అండ్ ఇందులో ఒక చాట్ మసాలా है चाट. बहुत अच्छा है. आई थिंक ये घर में बनाया हुआ. खुद बनाता हूँ घर. होम मेड चाट मसाला विथ स्वीट चटनी, दही एंड सूजी का पूरी. भैया जल्दी इनको दे दीजिए, नहीं तो मेरे खा लेगी. मैं आपके पीछे आके खा लूँगा. అదే ఆ మెయిన్ మసాలా. इनका फैमिली पूरा हैदराबाद में और फैमिली पूरा तिंडीपोतु फैमिली. తిండిపోతు ఫ్యామిలీ. థ్యాంక్ యూ గైస్. చూస్తున్నారా అసలు ఏం మసాలా వేశారు. చాట్ మసాలా ఇంట్లోనే చేస్తారంట ఆయన, అందుకే అంత స్పైసీ అండ్ మస్తు ఉంది. అసలు చాలా ఫ్రెష్గా ఉంది. ఖాన్ మార్కెట్లో బ్యాక్ సైడ్లో పార్కింగ్ అంతా క్రాస్ చేశాక ఈ బండి ఉంటుంది గైస్. వన్ ఆఫ్ ద బెస్ట్ చాట్ ఐ ఎవర్ హ్యాడ్ ఇన్ మై లైఫ్. మోకి గారు చూసావా మనం వచ్చాక ఎలా పెరిగిపోయిందో గిరాక్. మన గోల్డెన్ లెగ్. ఓకే బాయ్ సాబ్, థ్యాంక్ యూ. చాట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక షాప్ కనిపించింది గైజ్ నాకు. ఇట్స్ కాల్డ్ హర్యానా హ్యాండ్లూమ్ హౌస్. ఇందులో హౌస్ హోల్డ్కి సంబంధించిన ఐటమ్స్ చాలా బాగున్నాయి. చాలా బాగుంది, మంచి క్వాలిటీ ఉంది అండ్ చాలా సాఫ్ట్గా ఉంది. లైక్ నార్మల్గా మనకు ఆన్లైన్లో దొరికే క్వాలిటీ కంటే చాలా బాగుంది. మన న్యూ హౌస్కి తీసుకుంటున్నావా? ये राउंड वाले में भी पूरे कलर्स रहेंगे ना? हाँ, इसमें पूरे कलर्स. इसमें भी पूरे कलर्स. फर्नीचर डिसाइड చేసిన తర్వాతనే తీసుకోవచ్చు. బట్ ఐ థింక్ గ్రే మీద వైట్ బాగుంటుంది. మన ఫ్లోరింగ్ గ్రే ఉంది కదా, దాని మీద వైట్ బాగుంటుంది. సరే వాళ్ళ కాంటాక్ట్ తీసుకున్నాం.
ఆన్లైన్లో కాంటాక్ట్ చేసి ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు. బట్ కలెక్షన్ మాత్రం సూపర్ ఉంది. నేను హ్యాపీగా ఖాళీ చేతులతో అటు తిరుగుతుంటుంటే నన్ను పిలిపించి పెద్ద ఇంపార్టెంట్ పని ఉన్నట్టు బ్యాగ్స్ ఇస్తావా? నీకు అవకాశం ఇస్తున్నాను రా బిల్లి. దీనికి అన్బాక్సింగ్ వీడియో ఒకటి వస్తుంది కదా, అది నువ్వే చేయొచ్చు. ఓకే గైస్, దాట్ వాజ్ ఆ ఖాన్ మార్కెట్ ఎక్స్పీరియన్స్. ఇది అసలు ఈ బ్లాగ్లో ఉండాల్సింది కాదు, కానీ ఇది నేను ఎందుకు ఇంక్లూడ్ చేశానంటే ఐ ఫెల్ దట్ ఇట్ వాజ్ టోటలీ వర్త్ ఇట్. ఇట్ ఈస్ టోటలీ మై కైండ్ ఆఫ్ షాపింగ్. అంటే నిన్న కొనాట్ ప్లేస్కి వెళ్ళాం కదా, అక్కడ ఏంటంటే కలెక్షన్ మనకు హైదరాబాద్లో దొరికిన బ్రాండ్స్ కూడా అన్నీ అవే ఉన్నాయి. సో వెన్ ఐ గో టు అ ప్లేస్ ఐ ఫీల్ దట్ అక్కడ ఎక్స్ప్లోర్ చేయాల్సింది లోకల్. దట్ ఈస్ వాట్ ఐ ఫౌండ్ ఇన్ ఖాన్ మార్కెట్. అండ్ యా, ఇక్కడ వింటర్ వేర్ కూడా చాలా బాగుంది. సో మీరు కనుక ఢిల్లీ ప్లాన్ చేస్తే ప్లీజ్ కీప్ మై సజెషన్స్ ఇన్ మైండ్, ఓకేనా? నేను చాలా ఇయర్స్ తర్వాత ఢిల్లీకి వస్తున్నాను ఢిల్లీ. చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను, చాలా చిన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. నాకు యాక్చువల్గా ఢిల్లీది అసలు పెద్దగా ఏం గుర్తులేదు. ఏదో లోటస్ టెంపుల్కి వెళ్ళామని చిన్న గుర్తుంది. ఈ కొనాట్ ప్లేస్ తిరిగినట్టు గుర్తు, ఎందుకంటే ఈ వైట్ పిల్లర్స్ ఉన్నాయి కదా, ఈ కొనాట్ ప్లేస్ ఇది ట్రేడ్ మార్క్ అనమాట. సో అది మాత్రం నాకు గుర్తుంది. ఓకే మోకీ గారు, ఎస్ విధి గారు, ఏం చేద్దాం ఇప్పుడు? మన కెమెరా ఛార్జింగ్ కూడా అయిపోయింది, ఇంకా మొబైల్స్ కూడా కొంచెంసేపు ఛార్జింగ్ అయిపోతుంది. సో హోటల్కి వెళ్ళిపోదామా? హోటల్కి వెళ్దాం, ఒకసారి ఒక రౌండ్ చూద్దాం. ఇంకేమైనా స్ట్రీట్ షాపింగ్ మరి స్ట్రీట్ ఫుడ్ ఉంటే చూసేసుకొని క్లోజ్ చేసుకొని వెళ్దాం. ఓకే విల్లి, కమ్ ఆన్ లెట్స్ గో. విల్లి గారు ఇది చేస్తారు కానీ నమస్తే అని చెప్పి చూసారా ఎలా చెప్తారు? ఆయన మనల్ని చూసి స్మైల్ చేస్తున్నారు. ఏంటి వీళ్ళకి ఫోన్ పిచ్చి, రికార్డింగ్ పిచ్చి. చూడు 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 చూడు. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఈరోజు ఇలా అయిపోయింది. నేను అనుకున్నట్టు జరగకపోయినా కూడా బాగానే ఉంది ఎక్స్పీరియన్స్. నా ఎక్స్పీరియన్స్ చిన్నప్పటి కోరిక ఇప్పుడు గైస్ నేను స్నానం చేసేస్తాను, వెళ్ళి హోటల్కి వెళ్ళి రిలాక్స్ అయిపోయి ఈ వాఫిల్ కూడా తిని నీ వయసు ఇదే అంతా చాలా బాయ్. I'll see you in the session very very soon. Bye bye. మాస్క్ కూడా పడిపోయింది. बस इश्क मोहब्बत बस्ती है मस्तानों की दिल्ली, दिल्ली गली है दीवानों की दिल्ली, बस्ती है मस्तानों